దేవుని సంగమా, దేవుని ఇది నన్న పరిశుద్ధాత్ముడు 44వ కీర్తన నుంచి కొన్ని విషయాలు మనకి ఆయన తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ విషయాల్లో కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న భాగంలో కొరాహు కుమారులు అంటున్న మాట, మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదంగా చేయుచున్నావు, మా చుట్టూన్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగా ఎగతాళికి కారణంగా మమ్మల్ని ఉంచి ఉన్నాం. అన్యజనులు మమ్మల్ని సామెతకి హేతుగాను ప్రజలు తల్లాడించడం కారణంగా మమ్మల్ని ఉంచినాం. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగదీర్చుకున్న వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతా మా మీదకి వచ్చినా మేము నిన్ను మరువలేదు. దేవునికి మహిమ కలుగునుగా. నీ నిబంధనను మీరు ద్రోహులము కాలేదు. మా హృదయం వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనకారుడు ఎందుకు ఈ మాటల్లో అంటున్నాడంటే, ఇక్కడ అంటున్నాడు 9వ వచనంలో, నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ కీర్తన గ్రంథంలో మొదటి వచనం నుంచి మనం గమనించుకుంటే ప్రియులరా, దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఆయన తన భుజబలము చేత అన్యులను వెళ్ళగొట్టి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినప్పుడంట ప్రజలు దేవునికి విరోధులయ్యారు. గ్రంథంలో కూడా అంటాడు, మీరు నన్ను మర్చిపోతారేమో జాగ్రత్త అని ముందుగానే హెచ్చరించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత మీరు తృప్తి ఉంది మదించి కూడా నన్ను మర్చిపోతారేమో జాగ్రత్త అని హెచ్చరించాడు. అలానే ప్రియమైన వాళ్ళలో వీళ్ళు అనుకుంటున్నారంట, వారు తమ ఖడ్గం చేత దేశంలో స్వాధీనపరుచుకున లేదు, వారి వారికి జయమివ్వలేదు, నీవు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణాస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయం కలుగు చేసిన యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు నాజ్ఞాపించు. నీ వలన మా విరోధులను అణిచివేయదు, నీ వలననే మా మీదకి లేచు అని మేము త్రొక్కివేయదు అని కీర్తనాడు గానం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు దేవుడు చేసిన ఆ గొప్ప అద్భుత కార్యాలను తన బాహుబలం చేత అన్ని జనులందరినీ వెళ్ళగొట్టి తన పితరులను పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు తమ బలము చేత మరి మేము జయించాం, స్వాధీనపరుచుకున్నాం అనుకుంటున్నారని దాని అర్థం. ఇలా దేవుడు అంటే వాళ్ళతో పాటు కూడా రావట్లేదని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్న పిల్లలు అనేక దేశాలను జయించుకుంటూ వస్తుంటే పిల్లరా వాళ్ళు అనుకుంటున్నారు తమ బాహుబలం చేత మేము జయిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని కటాక్షం ద్వారా జయిస్తున్నారని వాళ్ళు మర్చిపోతున్నారని అర్థం ప్రియులు. అందుకనే దేవుడు అంటే వాళ్ళతో కూడా అనేక సార్లు వారు దేవునికి 10 సార్లు దేవుని మీద గొనిగారు, వద్దన్నవి చేస్తూ ఉన్నారు. కాబట్టి శత్రువుల చేతికి ఆయన వారిని అప్పచెప్తూ ఉన్నాడు. మోషేతో అంటున్నాడు, మోషేకి నేను రాను, నా సన్నిధి మీ తోడుగా రాదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఆయన బ్రతిమలాడాడు మోషే, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము వెళ్ళలేమయ్యా అని చెప్పేసి బ్రతిమలాడాడు. నా దూతను పంపిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అనేక సార్లు దేవునికి విరోధులుగా ప్రజలు లేచినప్పుడు శత్రువుల చేతికి ఆయన అప్పచెప్తూ ఉన్నాడు. అలాగా అప్పచెప్పినప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, పారిపోజేస్తున్నారు, వాళ్ళని తరుముతున్నారు, వాళ్ళని దోచుకుంటున్నారు. పిల్లరా గమనించండి, విడనాడి అవమానపరిచి మా సేనలతో కూడా నువ్వు బయలుదేరకు విన్నావు అని చెప్పేసి ఆయన గానం చేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలానే కాబట్టి ఆ తర్వాత ఏమంటున్నాడంటే, మా పొరుగు వారికి మమ్మల్ని నిందాస్పదంగా చేసావు, అపహాస్యాస్పదంగా చేసావయ్యా.
ఆ ఎగతాళికి కారణముగా చేశావు. ఇలా మన జీవితంలో కూడా ఒకసారి ఆయన అనుమతించినప్పుడు, ఇలాంటి కష్టాలు అనుభవించినప్పుడు, ఆయన తోడు లేని పరిస్థితులు మనకి అనుమతించినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, లేకపోతే మనలను నిందాస్పదంగా చేసినప్పుడు, అనేకులు మనల్ని నిందిస్తుంటారు లోక సంబంధమైన వాటి విషయాలలో. మరి మనం వర్ధిల్లినప్పుడు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన మార్గంలో నడుచుకుంటున్నప్పుడు, భయభక్తులో నడుచుకుంటున్నప్పుడు మన అనేక రైతులుగా నిందిస్తారు. తర్వాత అపహాస్యం మనం చూసి నన్ను చూసి ఈ మధ్య మరీ అపహాస్యం చేస్తానే ఉన్నారు, ఎగతాళి చేస్తానే ఉన్నారు. కాబట్టి ఉంచి ఉన్నామంటున్నాడు. ఆయన అప్పచెప్తాడు అనమాట. యోబును అప్పచెప్పినట్లుగా, యోబును కదా అనేక కష్టాలకు అప్పచెప్పాడు. పరీక్షకు నిలిచినప్పుడు అనేక శ్రమలు యోబుకు వచ్చిన, యోబు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. దేవునిని దూషించిన వాడు కాదు, ద్వేషించిన వాడు కాదు. పిల్లరా, దేవునిని స్తుతించాడు, విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు. అలానే మనం కూడా నిందలు వచ్చినప్పుడు, ఎగతాళికి ఆస్పదముగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎగతాళి కారంగా ఉన్నప్పుడు, అపహాస్యాస్పదంగా మన జీవితాలు ఉన్నప్పుడు, మనము దేవుని మీద ఆనుకోవాలి, ఆధారపడాలి. కానీ మనము దిగులు పడకూడదు, భయపడకూడదని, వెనుకకు తిరగకూడదని దేవుని కీర్తనగాడు అంటాడు. ఇదంతా మా మీదకి వచ్చిన మేము నిన్ను మరవలేదంటాడు. దేవుని మర్చిపోకూడదన్నాడు. ఎందుకంటే తన తన బాహుబలం చేత యుద్ధాలు చేస్తూ తన పిల్లలకు విజయం ఇస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశంలో అనేక అద్భుతాలు చేసి తన పిల్లలను బానిసత్వం నుంచి, దాస్యం నుంచి విడిపించాడు దేవుడు. తన గొప్పతనాన్ని, తన మహిమను చూపించాడు ప్రజలందరికీ. అయినా వాళ్ళు దేవుని మీద వణుగుతూనే ఉన్నారు అన్నట్టు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ అన్ని గొప్ప అద్భుతాలు తన బాహుబలం చాపి వారిని నడిపించుకుంటూ వస్తుంటే ఎదురు తిరుగుతూ ఉన్నారు, దూషిస్తున్నారు. ఆహారం కోసం, నీటి కోసం, లేదా వారికి వచ్చినటువంటి కష్టాల కోసం, మాంసం కోసం గొనుగుతూ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి వాళ్ళనంట శత్రువులకు అప్పచెప్తూ ఉన్నాడంట. ఆయన వారితో కూడా వెళ్లకుండా ఉంటున్నాడంట. దానివల్ల వారికి ఏమొస్తుందంటే ఆ నిందలు వస్తున్నాయి. వాళ్ళందరూ నవ్వుతున్నారు శత్రువులు, అతను ఎగతాళి చేస్తూ ఉన్నారు. మమ్మల్ని సామెతకు హేతువుగా వాళ్ళందరూ తలలు ఆడిస్తూ ఉన్నారంట అని కారణంగా మమ్మల్ని ఉంచి ఉన్నా అంటాడు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, దూషిస్తున్నప్పుడు శత్రువులను బట్టి, పగదీర్చుకున్న వారిని బట్టి నేను దినమెల్ల అవమానమును తలపోయిచున్న, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. శత్రువులు అలా చేస్తున్నప్పుడంట, పగదీర్చుకుని వారిని చూస్తున్నప్పుడంట అవమానం కలుగుతూ ఉందంట. తలంత సిగ్గుతో మరి ముఖము కమ్మి తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంది. అయినా అంటున్నాడు, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. అలాగ మనం కూడా ప్రియమైన వాళ్ళరా మరి ఇన్ని కష్టాలు వచ్చినా మనం మర్చిపోకూడదని దేవుని వాక్యం భాగం. దేవునికి మహిమ కలుగు.